చైన్ మెయింటెనెన్స్లో మనం చేసే టాప్ 5 మిస్టేక్స్ వల్ల మన చైన్ లోపల ఉండే ఓరింగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఈ ఓరింగ్స్ చైన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే మన కంపెనీ నుంచి వచ్చే బ్రాండ్ న్యూ చైన్లో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ ఇంటర్నల్గా గ్రీజ్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఆ గ్రీజ్ బయటికి రాకుండా ఈ ఓరింగ్స్తో వాటిని సీల్ చేస్తారు. సో అందుకే వీటిని సీల్ చైన్స్ అంటారు. అంతేకాదు బయట నుంచి వాటర్ డస్ట్ కూడా చైన్ లోపలికి వెళ్ళకుండా ఈ ఓరింగ్స్ అనేవి మనకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఓరింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం చేసే ఈ మెయిన్ 5 మిస్టేక్స్ వల్ల ఓరింగ్స్ డ్యామేజ్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ వచ్చి పెట్రోల్ వాష్. చాలామంది చైన్ క్లీన్ చేయడానికి పెట్రోల్ వాడతారు. పెట్రోల్ వాడడం వల్ల కూడా మీ ఓరింగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే రబ్బర్ అనేది పెట్రోల్కి రియాక్ట్ అవుతుంది కాబట్టి పెట్రోల్ వల్ల రబ్బర్ హార్డ్ అయిపోతుంది, హార్డ్ అయ్యి క్రాక్స్ వస్తాయి. సో పెట్రోల్ వాష్ అవాయిడ్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చి ఇన్ కేస్ మీరు డీజిల్ కానీ కిరోసిన్ కానీ క్లీనింగ్ కోసం యూస్ చేస్తే మీ లూప్ చేసే ముందు చైన్ మొత్తం డ్రై ఉండేలా చూసుకోండి. ఒక క్లాత్ తీసుకొని కంప్లీట్గా క్లీన్ చేసేయండి, లేదా వాటర్తో క్లీన్ చేయండి, ప్రెషర్ వాష్ చేయొద్దు. చైన్ మొత్తం డ్రై ఉండేలా చూసుకోండి మీరు లూప్ చేసే ముందు, ఇన్ కేస్ డీజిల్ కానీ కిరోసిన్ కానీ యూస్ చేస్తే. థర్డ్ పాయింట్ వచ్చి ప్రెషర్ వాష్. మన వాషింగ్ సెంటర్స్లో ప్రెషర్ వాష్ చేపిస్తాం. సో దానివల్ల కూడా మన ఓరింగ్స్ డ్యామేజ్ అవుతాయి. వాళ్ళు యూస్ చేసే ప్రెషర్కి వాటర్ అనేది చైన్లోకి ఎంటర్ అయిపోతుంది కాబట్టి ప్రెషర్ వాష్ అనేది అవాయిడ్ చేయండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే డీజిల్ అప్లై చేసి మరీ ప్రెషర్ వాష్ చేస్తారు. దానివల్ల కూడా చాలా ఎక్కువ డేంజర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డస్ట్ మొత్తం డీజిల్లో డిజాల్వ్ అవుతుంది. సో ఆ డిజాల్వ్ అండ్ డీజిల్ వాటర్ అన్నీ కలిపి చైన్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ ప్రెషర్ వాష్ వల్ల. సో ప్రెషర్ వాష్ అవాయిడ్ చేయండి. ఫోర్త్ పాయింట్ వచ్చి ఎక్సెసివ్ లూబింగ్. చాలామంది చాలా ఎక్కువ లూబ్ చేస్తారు, అంత లూబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ లూబ్ ఉండడం వల్ల చైన్ మోర్ డస్ట్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ లూబ్ చేయొద్దు. ఎక్కడైతే స్ప్రాకెట్ అండ్ రోలర్స్ కాంటాక్ట్ అవుతాయో ఈ ఇన్సైడ్ లోపల మాత్రం లూబ్ ఉంటే సరిపోతుంది. అవుటర్ సర్ఫేస్ ఏమన్నా ఎక్కువ లూబ్ ఎక్సెస్ బయటకు వచ్చిందంటే ఒక క్లాత్ తీసుకుని క్లీన్ చేసేయండి. ఎక్సెస్ ఆఫ్ లూబింగ్ అవసరం లేదు, ఒక థిన్ లేయర్ ఉంటే సరిపోతుంది చైన్ పైన. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి లూబ్ వితౌట్ క్లీన్. చాలామంది లూప్ చేస్తారు కానీ క్లీన్ చేయరు. సో దీనివల్ల కూడా మనకి స్ప్రాకెట్కి డ్యామేజ్ అవుద్ది అండ్ ఓరింగ్స్ కూడా క్రాక్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డస్ట్ మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. మీరు దాని మీద లూప్ చేశారంటే ఆ రెండు కలిపి ఒక గ్రైండింగ్ పేస్ట్ లాగా ఫామ్ అయ్యి మీకు రన్నింగ్లో మీ స్ప్రాకెట్ అనేది త్వరగా అరిగిపోతుంది అండ్ మీ ఓరింగ్స్ కూడా క్రాక్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ 5 మేజర్ మిస్టేక్స్ అవాయిడ్ చేశారంటే మీ చైన్ అనేది చాలా ఎక్కువ లైఫ్ వస్తుంది. థ్యాంక్ యూ.